హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్పెషల్గా సొరకాయ కూటు తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానము చూద్దాము. ఈ సొరకాయ కూటు చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ సొరకాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పీల్ చేశాను, అంటే పై పొట్టు తీసేసాను. తర్వాత కొంచెం పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాను. సీడ్స్ భాగం తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొద్దిగా లావుగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మనం సాంబార్కి ఏ విధంగా అయితే ముక్కలు కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. అయితే సొరకాయ మధ్య భాగం తీసేసేయాలి. సీడ్స్ భాగం ఉంటుంది కదా, గుజ్జు లాంటి భాగం తీసేయాలి, కట్ చేసేయాలి. ఇలా ముక్కలుగా ప్రిపేర్ చేసుకొని నేను ఇక్కడ 200 గ్రామ్స్ పెసరపప్పును తీసుకుంటున్నాను. ఇది కూడా ఉడికించి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం పప్పును కుక్కర్లో వేసి ఉడికించుకుందాము. పప్పును శుభ్రంగా కడిగి వాటర్ పోసి కొద్దిగా పసుపు వేసి ఉడికించుకొని పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ మనం కూటు అనుకున్నాం కదా, వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా నెయ్యి, ఉడికించుకున్న పెసరపప్పు, నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను పెసరపప్పును. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా పేస్ట్ లేదా టమాటా ప్యూరీ, 1 టేబుల్ స్పూన్ చింతపండు పేస్ట్, కొద్దిగా బెల్లం, కరివేపాకు రెమ్మలు, 2 మీడియం సైజు ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి 7-8 నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి 4-5. పోపు దినుసులు ఇవి ఏంటంటే ఆవాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు 4-5, 1 బిర్యానీ ఆకు, 1 చెక్క. సోంపు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే సోంపు వేయకున్నా పర్వాలేదు. తర్వాత కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ మనకు కూటుకు కావలసిన పదార్థాలు. తర్వాత ముందుగానే సొరకాయను కట్ చేసుకొని మధ్య భాగం తీసేసి ముక్కలుగా ఉడికించుకున్నవి. రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 బిర్యానీ ఆకు, మనం ముందుగానే చెప్పుకున్న పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, సోంపు, చెక్క, లవంగాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక విషయం మర్చిపోయానండి. అయితే ఇక్కడ కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ పోపు దినుసులతో పాటు ఈ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి, కానీ నేను మర్చిపోయాను. ఈ విధంగా కొద్దిగా బాండ్లీలోనే మనం వేయించుకున్న మధ్య భాగంలోనే కొద్దిగా ఈ మెంతులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు మాత్రం ముందుగానే వేసుకోండి పోపులో మెంతులను. ఇలా మర్చిపోతే కనుక ఇలా చేయండి. అయితే అడుగంటకుండా కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే అడగంటకుండా మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. మనం పప్పు ఉడికించేటప్పుడు కూడా పసుపు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా 1 టీ స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది మేము ఇంట్లోనే రెడీమేడ్గా చింతపండు పేస్ట్ని యాడ్ చేసామండి. మీరు కావాలనుకుంటే చింతపండును వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచి రసం తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను 2 టీ స్పూన్ల చింతపండు రెడీమేడ్ పేస్ట్ వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ వేద్దాము. కారము 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. వీటిని వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం అండి, ఈ ఉడికించేటప్పుడు సొరకాయ ముక్కలను 75% 75% మాత్రమే ఉడికించుకోవాలి. తర్వాత మనం ఎలాగో పప్పు వేసి ఉడికిస్తాం కనుక పూర్తిగా ఉడికిపోతుంది. ముందుగానైతే 75% ఉడికించుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా మనము వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. అయితే ఇక్కడ మరొక మంచి టిప్ అండి, టమాటా కెచప్, టమాటా సాస్ ఉంటుంది కదా, అది కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అదనపు రుచి అనేది సొరకాయ కూర తినేటప్పుడు మంచి రుచి అనేది బాగా తెలుస్తుంది. బాగా మరొకసారి కలుపుకుందాము. టమాటా కెచప్, టమాటా సాస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ పెసరపప్పు వాడాను. మీరు కావాలనుకుంటే కందిపప్పు వేసుకోవచ్చు, లేదా ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఇది సాంబారు కాదు, ఇటు పప్పు కాదు, మీడియంగా ఉంటుంది ఈ సొరకాయ కూట అనేది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును యాడ్ చేస్తున్నాం. మనం ఎక్కడా సాల్ట్ అనేది వేసుకోలేదు. ఇప్పుడు చివరిగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. సొరకాయ కూటుకు తగినంత సాల్ట్ని యాడ్ చేసేసి కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల మంచి రుచి వస్తుంది.
అదేవిధంగా మరి ఎక్కువ పులుపు ఉంటే కూడా దాన్ని తగ్గిస్తుంది. కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుంటే, బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా కూడా ఉంటుంది. లైట్ తీపి మంచి పులుపుతోటి ఈ సొరకాయ కూటు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, కొద్దిగా వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటే బాయిలింగ్ అనేది, ఉడకడం అనేది తొందరగా ఉడికిపోతుంది. మూత పెట్టి ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకుందాము. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరిగా కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు మనము ఇది సొరకాయ కూటు అనేది రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి రైస్ని తీసుకొని, రైస్ మీద ఈ సొరకాయ కూటుని వేసుకొని ఇలా నెయ్యి వేసుకొని కలుపుకొని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనము తయారు చేసుకున్న సొరకాయ కూటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ ఘుమఘుమలాడే సూపర్గా అనిపించే సొరకాయ కూటు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చేసుకోండి, తినండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఈ సొరకాయ కూటు ఏ విధంగా వచ్చిందో కామెంట్స్ కూడా పెట్టండి.